ఎలా ఉంది? బాగుందా? Many more happy returns of the day. Thank you. రాతమ్మా. అనుష్క తొందరగా రావే, నా కప్పు తెరచా. అబ్బా వస్తున్నానండి. మళ్ళీ డంబుల్స్ చేస్తున్నారా? రొమాంటిక్ యోగా చేయాలంటే నరాలన్నీ టైట్ గా ఉండాలి కదా. పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళంటే ఏమో అనుకున్నాను, ఇంత గట్టి వాళ్ళు అనుకోలేదు. కొంచెం గ్యాప్ ఇవ్వండి. రెస్ట్ లేదని గుండు కొట్టుకోవడం మానేస్తే మనిషి బతుకుతాడా అనుష్క? ఈ గాలిగాడి కూడా అంతే, యోగా లేకపోతే బతకలేడు. ఏదో ఒకటి చెప్పి మాయ చేసేస్తారు. సృష్టి రహస్యం చెప్పాను డార్లింగ్. రోజు అన్నం తిన్నట్టే రొమాంటిక్ యోగా చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎంజాయ్కి ఎంజాయ్. అందుకే అర్జెంటుగా వెళ్ళి 4 వెజ్ 4 నాన్ వెజ్ ఐటమ్లు రెడీ చేయి. ఏం చేయమంటారు? ములక్కాయ పప్పు, ములక్కాయ ఏపుడు, ములక్కాయ బిర్యానీ, చిల్లి ములక్కాయ, తండూరు ములక్కాయ, 65 ములక్కాయ. వెళ్ళి చెయ్యి. తొందరగా చేసే. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన అని పాట వేసుకొని లైట్ ఆర్పదాం. ఈ టైంలో ఈడొచ్చాడేటి? ఏం చేస్తున్నావురా? ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంట్రా బాబా? యోగా బుల్రాజు, యోగా. పిల్లని బాగానే దోచుకుంటున్నావురా. చూసింది చాలే గాని ఇంతకీ ఈ టైంలో ఎందుకు వచ్చావు? అంటే నీతో పని వచ్చాను రా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు నీకన్నా చాలా ఇంపార్టెంట్ పని ఉంది ఇక్కడ. సరే అయితే ఆ మ్యాటర్ ఏదో ఇక్కడే కూర్చుని చెప్తాను. బుల్రాజు తర్వాత మాట్లాడుకుందా. ఎల్లు బుల్రాజు. సరే చెప్పు. గాయత్రి కోసం గోవనగిద్దిలో దాని చుట్టూ గిరగిర తిరిగానా, అది కాంతా పత్యాపారం అయిపోయింది. సర్లే ఓడిపోయినా ఇంకోటి దొరికింది అన్నట్టు ఈ లహరి దొరికింది. ఇదేమో మొహం మీద చీత్తు అని ఊసేస్తుంది. ఈ పేనానికి సుఖం లేకుండా పోయిందిరా. దిశ తీసి నిమ్మకాయలతో జ్యూస్ చేసుకుని తాగే వాళ్ళగా ఫేస్ అలాగ ఎట్టగా. అదేంట్రో సంబంధం లేని అంత మాట అనేసావా? లేకపోతే ఇన్ని రోజులు మీ అత్త అడ్డుంది, ఇప్పుడు ఎవరు అడ్డున్నారు? నీ పెళ్ళం ఒప్పుకోపోతే రేపు చేసేహా. రేపా? అవును బుల్రాజు, అందులో తప్పే ఉంది. తను నీ పెళ్ళం. 10 మందిలో తాలి కట్టావు, కాదనే రైట్స్ ఎవరికి లేవు. ఫుల్ కొట్టు, రెచ్చిపో. అంతేనంటావా? అంతే బుల్రాజు. అడిగితే ఇవ్వనప్పుడు లాక్కోవాలి.
ప్రపంచకం అంతా ఈ తీరులోనే నడుస్తుంది. వాకేరా గాలిగా, రేపు పొద్దుటే గుడ్డూస్తూ నేను కలుస్తాను. ఆల్ ది బెస్ట్ బుల్రాజు. థ్యాంక్స్ రా గాలి. లహరే వస్తున్నానే. అనుష్క ఏంది లెట్టు? నిద్రలేపుతమ్మా. తినో. నువ్వు మాకు నిజం చెప్పే వరకైనా బ్రతుకుండాలి కదా. తినో. నిజం చెప్పే ఆలోచన ఉన్నదాన్నైతే నీతో ఈ టార్చర్ ఎందుకు అనుభవిస్తాను? నిజం చెప్పకపోతే రేపు ఇదే అన్నంలో విషం కలిపి బలవంతంగా తినిపిస్తాను. రేపటిదాకా ఎందుకు, ఈ రోజే ఆ పని చేయి. సై, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి విగ్రహాలు కట్టారు గాని ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి విగ్రహాలు కట్టినట్టు చరిత్రలో లేదే. నువ్వు చెప్పబోయే నిజం విలువ నీ ప్రాణం. అది కూడా సరిపోదంటే ఏం కావాలో అడుగు. ఎంత కావాలో అడుగు. నా దేవత కోసం నువ్వు ఎంత అడిగినా ఇస్తా. మా ఇంటికి కాబోయే కోడల కోసం నువ్వు ఏం కోరుకున్నా ఇస్తా. ఆలోచించు, బాగా ఆలోచించు. అయినా మేము అడిగిన దానిలో తప్పేముంది? రేప్ చేసిన వాడు రేప్ అయిపోయిన అమ్మాయి కోసం వెతుక్కుంటూ వస్తాడా? రాడు కదా. ఆ అమ్మాయి వల్ల నాకేదో రిస్క్ జరుగుతుందని చంపడానికి రాలా. నా దేవతను నా సామ్రాజ్యానికి యువరాణిని చేయడానికి వచ్చా. పెళ్లి చేసుకుంటానంటున్నాను. మీ ఫ్రెండ్ ఎవడో అనుభవించి వెళ్ళిపోయాడని బతకడం కన్నా వాడిని పెళ్లి చేసుకుని బతకడం మేలు కదా. రీజనబులే కదా. అదృష్టం పదే పదే రాదు. బాగా ఆలోచించుకో. ఆ అమ్మాయి గురించి చెప్పు. ఎంత ఇస్తారు? మీరు చెప్పింది నాకు రీజనబుల్ గానే అనిపించింది. నా ఫ్రెండ్కి మంచి లైఫ్ దొరుకుతుందంటే నేనెందుకు అడ్డుపడతాను? మీరు చెప్పినట్టు నా అదృష్టాన్ని నేను వదులుకోదలుచుకోలేను. నా ఫ్రెండ్ కోసం వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చారంటే మీకెంత అవసరమో అర్థమైంది. మీ అవసరాన్ని నేను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా తొందరగా రియలైజ్ అయ్యా. ఇప్పుడు చెప్పు, నా దేవత పేరేంటి? నా దేవత ఎక్కడుంది? మీ అన్ని తెలివితేటలు నాకు లేకపోయినా నేను కూడా కొంచెం తెలివైన దాన్నే.
ముందు ₹1,00,00,000 రెడీ చేయండి. అప్పుడు నా ఫ్రెండ్ పేరు డీటెయిల్స్ ఇస్తాను. డైరెక్ట్గా నా ఫ్రెండ్ దగ్గరికే తీసుకుని వెళ్తాను. లేదు, నేను ఇప్పుడే చూడాలి. మీకు నా ఫ్రెండ్ కావాలి, నాకు మీ కోటి కావాలి. కోటి కాదు, ఎన్ని కోట్లైనా తీసుకో. మార్నింగ్ అవర్స్ నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నా దేవతని ఇప్పుడే చూపించు. సారీ. తమా, కంట్రోల్. ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఈ ఒక్క రాత్రి ఎదురు చూడలేవా? అక్క, దీన్ని నమ్మచ్చా? ఇప్పుడు నమ్మాల్సింది మీరు కాదు, నేను. నా ఫ్రెండ్ని చూపించాక మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే డబ్బు పోతుంది, నా ఫ్రెండ్షిప్ పోతుంది. ఓకే, నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. రేపు ఉదయాన్నే బయలుదేరదాం. తమా, పద. మందు బాబులం మేము, మందు బాబులం. ఇల్లు వచ్చేయింది. రారే ఒప్పుకుంటే ఇవాళ మా శోభనం. ఒకవేళ కాదంటే గాలిగాడు చెప్పినట్టు రేపే చెప్తుంది. లారా లారా Lara, my dear fellows, come on, I say. Hello, తలుపు తీరే తొందరగా. వచ్చేదా? రా, లోపలికి వెళ్ళరా. రా బాగేరా. ఈ టైంలో వచ్చావేంటి? ఈ పవిత్ర భారతదేశంలో ఏ పిల్లం ఏ ముగుడిని అడగకుండా పిసిని అడిగావే. ల్యాంపలు వేసుకో, వేసుకో ల్యాంపలా. ఎక్స్ట్రా చేయకుండా బయటకు వెళ్ళు. మాకు ఇదే పని మరి. చెట్టు అంత మనిషిని కర్పూరంగా అయిపోయాను. అసలు ఎన్ని రాత్రులు లేచి అయిపోయినాయో తలుచుకుంటే బాధేసేస్తుంది ఇక్కడ. ఇదిగా ఇవాళ అర్ధ 116 116 అయినా 116 అర్ధ 116 అయినా సరే పువ్వు మీద తుమ్మెద వాలిపోవాలి, మన శోభనం జరిగిపోవాలి. అంత సీన్ లేదు. ఉందో లేదో ఇవాళ తేలిపోద్ది. ఈ మల్లెపూలు ఎట్టుకుని పాల గ్లాస్ అట్టుకుని గదిలోకి వచ్చాయి. కాకినాడ క్యాజాలు కామసూత్రం సీడీలు అట్టుకొచ్చాను. ఈ రాత్రి మనకి రచ్చ రంబోలా. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? ఎన్నాళ్ళు మీ అమ్మ అడ్డొచ్చింది, ఇంకియాల ఎవరు అడ్డొచ్చినా సరే వెనకడుగేసే సమస్య లేదు. ముందుకొచ్చావంటే అరుస్తా. నువ్వు అరిచినా కలిసినా ఈ బుల్రాజ్ గారు ఫిక్స్ అయిపోయాడు. నువ్వు కూడా ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో. చివరికి మా గాలిగాడు కూడా 3 పూట్ల యోగ చేసేస్తున్నాడు. ఆడికన్నా దూరం అయిపోయింది ఆ పరిస్థితి. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుంజుమాయా జుంజుమాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమాయా జుంజుమాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవాలేను, లేచినా బయటికి రాను,
వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. అభి బావా పేరు మర్చిపోయిందా? అభి బావా మళ్ళీ ఏదో పేరు. బుల్రాజు బుల్రాజు. అభి బావా రా బావా, నన్ను నీ కౌగిలిలో బంధించు బావా. అభి బావా అభి బావా. ఓసి నీ అమ్మగడు మాడా తాగిందంత దిగిపోయింది. కట్టుకున్న మోగుని పక్కనెట్టుకుని ఎక్కడో ఉన్న పరాయి మగాన్ని తలుచుకుంటావంటే ఈ మాట ఎవరైనా విన్నారంటే నా పరువు పోతాయి. అయినా నీకు కొత్త కోరికలేంటే? చూడు బుల్లిరాజు, తప్పనిసరి పరిస్థితుల్లో అందరి ముందు తాళైతే కట్టించుకున్నాను కాని ఎప్పటికీ నీ భార్యని కాలేను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది నా బావని. ఏంట్రా? ఏంటి రానా? అవునరా రాని. సైలెంట్ గా ఉంది కదా లహరి చాలా సాఫ్ట్ అనుకుంటున్నావేమో. ఒక్కసారి వైలెంట్ గా రియాక్ట్ అయ్యానంటే బుల్లిరాజు లేడు పులిరాజు లేడు. అయినా అయినా పెళ్ళైనోడి మీద మనసు పట్టమంటే? చెడిపోయిన ఆ శ్వేత బావని మోసం చేసి పెళ్లి చేసుకుంటే తప్పులేదు కాని నేను మోజు పడితే తప్ప? పైగా నేను దానికంటే పవిత్రమైన దాన్ని. అది తాళి మాత్రమే కట్టించుకుంది, ఇంకా కాపురం చేయలేదు. ఏంటా? అవును, వాళ్ళిద్దరికి ఇంకా శోభనం కాలేదు. కాదు కూడా. వాళ్ల మధ్య 3 రాత్రులు జరగలేదు, జరగనివ్వను. నువ్వెలా ఆపుతావు? ఆపుతాను, నా బావని సాధించుకుంటాను. ఈ మాట అన్నానుక ఎన్నాళ్ళు కళ్ళు కాయలు కజలు ఎదురు చూసింది. ఈ మాట ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే బుల్రాజ్కి అంత సిక్సేటు. చెప్పద్దు, ఎవరికి చెప్పొద్దు, చెప్పొద్దు. మన ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మన మొదటి రాత్రి జరిగిపోయింది.